గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది 2029లో సింగిల్ డిజిట్కే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అవుతుంది అంటే 9 లోపల అని. మనకే జనాలు ఎందుకు ఓడించారు అన్నది అస్సలు అవసరం లేదు నీకు. జనాలు ఎందుకు ఓడించాం, జనాలు మనం ఏం చేసాం, జనాలు తింటున్నారా, జనాలకి డబ్బులు వేసామా. నువ్వు టైలర్కి 10,000 వేసావు అనుకో, ఆ 10,000తో నెల రోజులు కూడా ఖాళీగా ఉంటున్నాడు టైలర్. అది అర్థం చేసుకోండి. ఇంకా నేను బట్టలు నొక్కుతాను అవి నొక్కుతానని నీకు విశాఖపట్నంలో సగం రాలేదు పర్సంటేజ్. నీకు ఇంత దారుణమైన పరిస్థితిలో ఓడిపోయి కూడా మీరు ఇలా మాట్లాడుతుంటే, నువ్వు విజయాలు ఓడంలో నేను ఒక వీడియో కూడా చేశాను. 91లో డిఎంకేకి ఇన్నని, అన్న డిఎంకి ఇన్నని, ఒకసారి 4 వచ్చినాయి, ఒకసారి 2 వచ్చినాయి. మళ్ళీ తర్వాత నగ్గడానికి ట్రై చేశారు, నగ్గారు. అంతేగాని ఈ ప్రభుత్వం సరిగ్గా చేయకపోతే వీళ్ళు కూడా అదే పరిస్థితి వస్తుంది. 2019 ముందు సరిగ్గా చేయలేదు కాబట్టి టీడీపీ ప్రభుత్వం ఓడిపోయింది. కానీ 2024 మీరు సరిగ్గా చేయలేదు కాబట్టి వైసీపీ ఓడిపోయింది. అంతేగాని ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని ముందు. ప్రజలకు ఏంటి, పని కావాలి, నిరుద్యోగం ఉండకూడదు, కంపెనీలు కావాలి, కష్టపడి సంపాదించి 100 రూపాయలన్నా సరే ఇంటికి వచ్చి ఖర్చు పెట్టేటట్టు ఉండాలి. అంతేగాని మనం సోమరిపోతులు చేస్తాం, మేము డబ్బులు ఇస్తాం, మీరు ఏదన్నా చేసుకోండి, మేము అప్పులు తెచ్చేస్తాం, మేము రాజధాని డెవలప్ చేయం. ఇలా మీరు ఇచ్చిన వైజాగ్లో మనకి ఎన్ని సీట్లు వచ్చినాయో చూసావా? 0. అంటే ఎవరికి నచ్చదు. ఎందుకంటే అందరూ చదువుకున్నారు, అందరూ కూడా డెవలప్ అవ్వాలనే చూస్తున్నారు. కానీ మీరు ఇంత దారుణంగా పడిపోయి సింగిల్ డిజిట్ వస్తుంది అంటాం. ఇదంతాను జనాలు చూస్తున్నారు, చూడట్లేదు అనుకోవద్దు. ఎందుకంటే జనాలకి ఏం కావాలంటే 2 పూట్ల తిండి, 2 పూట్ల పని ఉండాలి, తిండి ఉండాలి. అంతేగాని మనం సోమరిపోతులు చేస్తాం, ఇవాళ రోడ్లు వేయం, పవర్ 4 సార్లు పెంచుదాం, పవర్ బిల్లులు ఇట్లాంటివి కాదు. ఒక ఓదార్పు యాత్ర ఎందుకు? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి అది ఓదార్పు యాత్ర చేశారు, అది సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఎందుకు ఓదార్పు యాత్ర? ఇంక ఎన్నాళ్ళైనా ఈ ఓదార్పు యాత్రలు ఇవి మానేసి శుభ్రంగా ఇప్పుడు వీళ్ళు 6 ఏదో పెట్టారు కదా సూపర్ 6, వీటిలో చేయనేట్ల గురించి అడగండి, మేము కూడా అడుగుతాం. ఇక సోషల్ మీడియాలో మేము కూడా అడుగుతాం, ఎందుకు చేయట్లేదు ఈ సూపర్ 6 పథకాలు. ఆయన ఎవరో చెప్తున్నారు 10 రోజులు అయ్యింది, మీరు ఇచ్చేయండి, మేము డబ్బు సృష్టించేస్తాం. అరే డబ్బు సృష్టిస్తారు, 100% సృష్టిస్తారు. అదేంటంటే ఇప్పుడే కదా 20 డేస్ అవ్వలేదు ఇంకా ప్రభుత్వం వచ్చి. అది మనం తెలుసుకోవాలి. సృష్టిస్తారు డబ్బు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అమరావతిలో డబ్బు సృష్టిస్తారు. అంతేగాని మనం అమరావతి చంపేసి 3 రాజధానులు ఇచ్చాం, 3 రాజధానులు ఏ ఏరియాలో కూడా నీకు కనీసం ఓట్లు రాలేదు. ఎందుకంటే ఎక్కడన్నా ఒకటే రాజధానిలో అది మిడిల్లో ఉంది. ఇక్కడ అమరావతిలో కమ్మ రాజధాని అన్నావు, అక్కడ ఒరిజినల్గా ఉన్నది ఎస్సీస్ ఎక్కువ ఉన్నారు, తర్వాత నెక్స్ట్ ప్లేస్ రెడ్డిస్ ఉన్నారు, తర్వాత కమ్మాళ్ళు ఉన్నారు, తర్వాత బీసీలు ఉన్నారు. మనం ఏదనుకుంటాం కాదు, ప్రతి ఏరియాలోనూ అన్ని కులాలు ఉంటాయి, అన్ని కులాలని సరి సమానంగా చూసేవాడే నాయకుడు. ఇవాళ 2024 మీరు ఎంత సంక్షేమం ఇచ్చింది నెంబర్ 1. సంక్షేమం ఇచ్చి ఎందుకు ఓడిపోయారు అంటే మందు బ్రాండ్లు కానీ, ఆ బ్రాండ్లు కానీ, ఈ బ్రాండ్లు కానీ ఇష్టం వచ్చినట్టు అలా క్యాష్, అక్కడ ఫోన్పే కూడా ఉండలేదంట. ఆ బ్రాండ్లు కూడా తాగి బ్రాండ్లు కాదు, అలాంటి బ్రాండ్లు ఇచ్చి ఇవాళ మందు చేసి ప్రతి ఒక్కడు కూడా నీకు ఓటేయలేదు. 99% ఓటేయలేదు, ఏదో 1% వేయరు. కానీ అంత వేయట్లేదా? మనకు 11 వచ్చినాయి అంటే. ఇప్పుడు జనాలకి కావాలి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళ మీద వెళ్తేనే చంద్రబాబు నాయుడు గారు నగ్గుతారు, లేదా జగన్ గారు నగ్గుతారు నెక్స్ట్ ట్రిప్. అంతేగాని సంక్షేమం ఒకటే ఇచ్చి అభివృద్ధి చేయను, నేను రోడ్లు వేయను, నేనేం పట్టించుకోను, ఇలాంటివి వద్దు. ఎందుకంటే అభివృద్ధి, సంక్షేమం 2 కూడా కంపల్సరీ ఉండాలి. జనాలకు అదే కావాలి.